సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనము. డు నాట్ విత్హోల్డ్ డిసిప్లిన్ ఫ్రమ్ అ చైల్డ్. ఇఫ్ యూ స్ట్రైక్ హిమ్ విత్ ఎ రాడ్ హీ విల్ నాట్ డై. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. నీ బాలుడు అంటే నీ పిల్లల్ని శిక్షించటం మానద్దు, శిక్షించు. బెత్తంతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తంతో వాని కొడితే వాడు చావకుండా ఉంటాడంటే ఏంటి? మరణంలోకి లోనయ్యే పనులు వాడు చేయకుండా మంచిగా ఉంటాం నేర్చుకుంటాడు అని అర్థం అనమాట. బెత్తంతో వాడిని కొట్టవలసిన వయసులో, నేర్పించవలసిన వయసులో మనం నేర్పించలేదనుకోండి, అప్పుడు వాడు చావవలసినటువంటి పరిస్థితులు వస్తాయి, లేదా మనల్ని చంపవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. అందుకే దేవుడు బెత్తం వాడే వయసులో బెత్తం వాడండి, పిల్లల్ని సరిచేయండి అని చెప్తున్నారు. నీ బాలులను శిక్షించడం మానుకొనకుము. బెత్తంతో అని కొట్టిన ఎడల వాడు చావకుండును. ఒకవేళ మనకి తెలియక అలాంటివి చేయలేదనుకోండి, చిన్నప్పుడు చేయకపోతే వాళ్ళు ఇప్పుడు మాట వినకుండా తయారయ్యారనుకోండి, ఇక అలాంటి వాళ్ళని దేవునికి వదిలేటివి, మనం చేసేది ఏమీ లేదు ఇప్పుడు. అందుకే మొక్కై వంగనిది మానై వంగున అని మరి తెలుగులో ఒక సేయింగ్ ఉంది. అయితే మొక్కగా ఉన్నప్పుడే మరి ఎవరికైతే ఇప్పుడు అది వర్తిస్తుందో అలాంటి వారందరూ కూడా బిడ్డల్ని సరి చేసుకోవాల్సిందిగా దేవుని నామమును బట్టి మనవి చేయుచున్నాను.